హాయ్ మిత్రులారా, 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో. సాయంకాలం ఎక్కడ ప్లేసు టీ, కాఫీలు, ఛాయలు. బాగానే గుర్తుపట్టారా? అలా గుర్తుండిపోద్ది అంతే. యూట్యూబ్ ఛానల్. మీ పేరు చెప్పండి. మీ పేరు? కేఆర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? డాక్టర్ కేఆర్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చారు? కడప. మీ పేరు? సత్యంపల్లి, జమ్మలమడుగు. జమ్మలమడుగు. మీ పేరు చెప్పండి. మాట్లాడేదా? మాట్లాడు. నా పేరు గండికోట సుధీర్ కుమార్, బుచ్చిరెడ్డిపాలెం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. అత్యంత వైభవపేతంగా 6వ తెలుగు రచయితల మహాసభలు విజయవాడ కేబిఎన్ కళాశాలలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనేటువంటి ఇతివృత్తంతో
తెలుగు భాషను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉండేటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. రేపటి తరం కోసం మార్పు అనేటువంటి అంశాన్ని కూడా దీన్ని తీసుకున్నారు. ఈ మహాసభల యొక్క ప్రత్యేకత ఏంటంటే 40 ఏళ్లలోపు యువతీ యువకుల్ని ఈ తెలుగు భాష వైపు మళ్లించడానికి యువకులాల కవి సమ్మేళనం అనే పేరుతో కూడా ఈ తెలుగు భాషా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు, అదేవిధంగా స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వంటి మహోన్నతులు ఎంతోమంది ఈ సమావేశాలకు హాజరయ్యి వారి యొక్క తెలుగు భాష యొక్క చారిత్రక ప్రాధాన్యాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని వినిపించనున్నారు. పిల్లల యొక్క కూచిపూడి నృత్యంతో ఈ ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు చాలా వైభవంగా మనకి అన్నిటి మీద ఈరోజు సదస్సులు కూడా జరుగుతాయి. సాంకేతిక సదస్సు, విద్యాపరమైనటువంటి సదస్సు, అదేవిధంగా చారిత్రక సదస్సు, సాంస్కృతిక సదస్సు ఇవన్నీ కూడా జరిగి మన యొక్క తెలుగు భాషలో సేవ చేసినటువంటి ప్రముఖులు కానీ, అదేవిధంగా తెలుగు భాష చారిత్రక ప్రాధాన్యాన్ని చాటి చెప్పినటువంటి మన నన్నయ్య, ఎర్రన, తిక్కన కాలం నుండి నేటి శ్రీశ్రీ, చలం వంటి మహానుభావుల వరకు ఇక్కడ చిత్రాలు కూడా ఏర్పాటు చేశారు. నేటి తరానికి వాళ్ళ యొక్క పేర్లు కానీ, వాళ్ళ యొక్క చిత్రాలు కానీ తెలియడం లేదు. అవన్నీ కూడా నేటి తరం తెలుసుకొని ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ మహాసభలకు హాజరయ్యి మన తెలుగు భాషలో ఉండేటువంటి అన్నిటినీ కూడా వాళ్ళు అవకాశం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరు ఏ రచించారు, తెలుగు భాషకు ఏ సేవ చేశారు, మన యొక్క తెలుగు భాషలో అసలు ఎప్పుడు ప్రారంభమైంది, ఇవన్నీ కూడా ఈ నేటి తరం తెలుసుకొని ఈ తెలుగు భాష యొక్క ఔన్నత్యము, నిజంగా ప్రాచీన భాష తెలుగు భాష కాబట్టి ఆ తెలుగులో ఉండేటువంటి అన్నీ కూడా ఛందస్సు కానీ, నుడికారం కానీ, అష్టావధానం కానీ ఇవన్నీ కూడా నేటి తరం తెలుసుకొని ఈ తెలుగు భాష యొక్క ప్రాశస్త్యాన్ని, ఈ చారిత్రక సంపదను కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మనసు సేవా ఫౌండేషన్ కూడా తాళపత్ర గ్రంథాలను సేకరిస్తూ తెలుగు భాష, ఆనాటి తెలుగు భాషలో ఉండేటువంటి ఆ పదాలు అంతరించిపోకుండా కాపాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు. అదేవిధంగా మనం కూడా ఈ సాంస్కృతిక వారసత్వాన్ని, భాష కానీ అంతరించిపోతే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అంతరించిపోతాయి, భాష ఒకటే కాదు. కాబట్టి మన తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది. ఈరోజు సంక్రాంతి కానీ, దసరా కానీ అన్నీ కూడా మన ఒక ఆరోగ్యంతో ముడిపడి ఉండేటువంటి అంశాలు. కాబట్టి ఆ భాష అనేది మనం అంతరించిపోకుండా ఒక మృత భాషగా, అమ్మ భాష మృత భాషగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి సమావేశాలకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ మన తెలుగు భాష, మన అమ్మ భాష యొక్క విశిష్టతను తెలుసుకొని, ఆ కవులు రచయితల గురించి తెలుసుకొని, అదేవిధంగా మనకి ఒక 4 రకాలైనటువంటి శిక్షణలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు, శిక్షణా కార్యక్రమాలు. ఎందుకంటే నేటి తరం ఈ గజల్ కానీ, అదేవిధంగా మన తెలుగు భాషలో వచన కవితలు కానీ, పద్య కవితలు కానీ, ఈరోజు వేమన పద్యాలు చెప్పేటువంటి వాళ్ళు లేరు. అదేవిధంగా సుమతి శతక పద్యాలు చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఇవన్నీ కూడా తెలుసుకొని మన విలువలు పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేటి తరం విలువలు అనేవి అసలు ఉండడం వల్ల ఈ ఫోన్ అనేటువంటి సంస్కృతిలో పడిపోయి పుస్తకం చదవడం కూడా తగ్గిపోయింది. కాబట్టి ఇవన్నీ పెంచుకోవాలంటే మనం ఏం చేయాలంటే తెలుగు భాషను కాపాడుకోవాలా, అమ్మ భాషను కాపాడుకుందాం, ఆత్మాభిమానాన్ని పెంచుకుందాం అనేటువంటి శీర్షికతో జరుగుతున్నటువంటి ఈ సమావేశాలకి మన మండలి బుద్ధప్రసాద్ గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా హాజరయ్యి, అదేవిధంగా మనకి ఇక్కడ గుత్తికొండ సుబ్బారావు గారు, పూర్ణచంద్ర గారి యొక్క పర్యవేక్షణలో చాలా చక్కగా ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. 2 రోజుల పాటు కూడా ఏర్పాట్లు చాలా చక్కగా నిర్వహించారు. ఎక్కడా ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా వీటిల్ని చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగు, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. కొట్టు తెలుగోడా గతమెంతో కనకీర్తి కలవోడా అని ప్రపంచ తెలుగు మహాసభలు మన కేబిఎన్ కాలేజీలో జీవి పూర్ణచంద్ర గారు, యార్లగడ్డ మరియు మండలి బుద్ధప్రసాద్ గారు, గుత్తికొండ సుబ్బారావు గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో 6వ ప్రపంచ తెలుగు మహాసభ జరుగుతుంది. తెలుగు వెలుగు మరి జిలుగులతో మన కవి నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న ప్రగడలో వారు చేసినటువంటి ఖ్యాతిని కడిస్తూ ఈరోజు ప్రపంచ తెలుగు 6వ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో అనేక రాష్ట్రాల నుంచి, అనేక మరి ఇండియాలో ఉన్న పలు ప్రాంతాల నుంచి కవులు, రచయితలు, కవిత్రులు అందరూ కూడా వచ్చారు. ఎందుకంటే కవి యొక్క కళానికి విలువ ఉన్నది. కవి పెట్టిన కలం ద్వారానే ప్రభుత్వాలు, రాజ్యాంగాలు నిర్మించబడతా ఉన్నాయి. కాబట్టి కలముకున్న విలువ దేనికి లేదు. కాబట్టి ఈ దినాల్లో మరి ఈ యొక్క ప్రపంచ తెలుగు మహాసభలు జరగటం చాలా ముదాయకం.
ప్రకృతి వికృతి విద్య సర్వభూత ప్రదాత శబ్దం యుబికి సూర్యకం భాస్కర్యం బిలవనిలయాలం మురారోహం యశస్వనీయం అని భాస్కరుడు అనేటువంటి ఆ రవి అనంతుడు ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో వారి కవి సమ్మేళనము దీవించి ఆత్మీయంగా బలోపేతం చేసి ప్రతి వారిని మన దేశాన్ని మన రాష్ట్రాన్ని మన మంత్రివర్యులను ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళందరినీ కూడా మరి ముందు బాటలో ఆశీర్వచనములతో నడిపించాలని మనసా వాచ కవిగా కోరుకుంటా ఉన్నాము. మరి అదే బాధాకర విషయం మన ప్రధాని గారు కూడా మాజీ ప్రధాని గారు కూడా తనువు చాలించారు. మరి మన్మోహన్ సింగ్ గారు ఆయన ఆర్థిక మంత్రిగా మాజీ ప్రధానిగా గారు కూడా ఉన్నారు. మరి ఏదేమైనప్పటికీ ఈ ప్రపంచ మహాసభలు ఈ విధంగా జరగడం ఎంతో సంతోషదాయకం. Now I felt very happy to join this our events and pundits and poets to be attend this our event on 28th and 29th and 2 days seminar. Abundantly more blessing. మండలి ముద్రా ప్రసాద్ బాధ్యత మీరు చేశారు. అవునండి. ఇప్పటి వరకు ఈ ఆధ్యాత్మిక గురించి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి చెప్పగలరా? మనము శాంతి పాఠంలో చివరికి ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్తాం. అంటే మనిషికి 3 శాంతులు కావాలి. ఒకటి ఆధ్యాత్మిక శాంతి, ఆది భౌతికము, ఆది దైవికము. అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి, ప్రకృతి బాగుండాలి, ఈ విశ్వంలో ఉన్న దివ్యశక్తులు కూడా బాగుండాలి. అప్పుడే మనము సమగ్రమైనటువంటి వికాసాన్ని చెందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆధ్యాత్మికం అనేటటువంటిది కేవలము ఒక దైవ జ్ఞానానికి సంబంధించిందే కాదు. శారీరకమైన ఆరోగ్యము, మానసికమైనటువంటి ఉన్నతి, బౌద్ధికమైనటువంటి ఉన్నతి, ఈ ఆత్మిక ఉన్నతి, ఈ 4 జరిగినప్పుడే సమగ్ర వికాసం జరిగినట్లు లెక్క. పిల్లల కథలు పర్సనల్ గా నడిపిస్తాను.
మానవుడై పుట్టిన ప్రతి మనిషి విజ్ఞానంతోనే జీవితాన్ని రాణిస్తాడు. 64 కళలలో ఏ కళకైనా ప్రాధాన్యత ఇచ్చేది చదువు వల్లనే. చదువు, సంగీతం 2 కళలు ప్రతి ఒక్కరికి ముఖ్యమైనది. మన తెలుగు భాష ప్రాధాన్యత పొందటం లేదని పెద్దలందరూ కూడా అందరూ కూడి వారి వారి పట్టుదలతో అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు. అందులో భాగమే ఈరోజు 6వ తెలుగు భాష దినోత్సవం 2 రోజులు జరుగుతూ ఉన్నది. నేను కవిగా, కళాకారుడుగా, గాయకుడుగా నేను తిరుపతి నుంచి వచ్చాను. నేను వ్రాసినటువంటి తెలుగు పాట చాలా చక్కగా అన్ని చోట్ల రాణిస్తూ ఉన్నది. తెలుగు పదము అంతే కలుగు ఆనందము, తెలుగు భాష వింటే కలుగు తన్మయత్వము, తెలుగు సమము అవని లేదు నిజము నిజము, తెలుగు భాష స్థానమే అత్యున్నతము అతి ఉన్నతము, అనుబంధాలకు అద్దము ఎంకి పాటలు, భక్తి భావము నిండిన అన్నమయ్య కీర్తనలు. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో మన తెలుగుకు మించిన తీయందనాలు ఏ భాషలోనూ కనరాదు. కాబట్టి అందరూ కూడా ఇంకా ఇంకా ఉధృతిగా అందరి నోళ్లలో మొట్టమొదట తెలుగు మాతృభాష పుట్టిన స్థలం, ఆ యొక్క కన్న తల్లి సమము ఎవరూ రాదు. కాబట్టి నా ప్రార్థన, నా పేరు డాక్టర్ సోము ఉమాపతి, గాయకుడు, రచయిత. తిరుపతిలో నేను అన్నమయ్య ప్రాజెక్టులో ఇప్పుడు కూడా నేను గాయకుడుగా నా యొక్క కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాను. నా కచేరీలలో కూడా తెలుగు భాషను ఆదరించండి, తెలుగు భాషను పెంపొందించండి, తెలుగు భాషలో మన సేవను వినియోగించండి అని చెప్తున్నా మీకందరికి కూడా. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం సమర్పించుకుంటున్నా. ప్రాప్తం ఉంటే మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, సెలవు. చెప్తారా? నా పేరు మల్లె మస్తాన్. మల్లె మస్తాన్ యూట్యూబ్లో కొడితే వస్తుంది. అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రపంచ తెలుగు రచయితల సభలకు విచ్చేసినటువంటి రచయితలకి, తర్వాత వచ్చినటువంటి అశేష జనావాహిని అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ నేను రాసినటువంటి ఏకుదారము, తర్వాత బీరప్ప అనేటువంటి 2 పుస్తకాలు. ఈ ఏకుదారం పుస్తకము శ్రీశ్రీ గారు అన్నట్టు సహస్ర వృత్తుల సమస్త చిహ్నం అనేలాగా ఒక వృత్తి బతికి బట్టకట్టాలంటే ఆ వృత్తితో పాటు ఇతర వృత్తులు, ఇతర కులాల వాళ్ళ సహకారం అనేటువంటి లేకపోతే ఏ వృత్తి కూడా మనుగడలో ఉండదు. కాబట్టి ఒక సమిష్టి కులాల సమ్మిశ్రమే ఈ యొక్క ఏకుదారం అనేటువంటి నవల ఇతివృత్తము. ఈ ఇతివృత్తంతో ఇంతవరకు తెలుగు కథా సాహిత్యంలో కానీ, నవలా సాహిత్యంలో కానీ ఇంతవరకు ఏ పుస్తకం రాలేదు. ఇక 2వ పుస్తకము నేను రాసినటువంటి బీరప్ప అనేటువంటి ఒక సాంస్కృతిక వీరుడి చరిత్ర
తీసుకొచ్చారు, అంటే సాంస్కృతిక చరిత్ర. ఇది బీరప్ప అనేటువంటి దాంట్లో మనకు అనేకమైనటువంటి సామాజిక అంశాలన్నింటినీ కూడా ఇందులో బీరప్ప అనే పుస్తకంలో చర్చించాను. ఇంతవరకు ఉన్నటువంటి కల్పిత కథలు ఏవైతే ఉన్నాయో ఆ కల్పిత కథలన్నింటినీ కూడా చెక్ పెడుతూ ఒక వాస్తవమైనటువంటి చరిత్రని ఆధారాలతో సహా తీసుకొచ్చినటువంటి పుస్తకము బీరప్ప పుస్తకము. ఈ 2 పుస్తకాలు ఇప్పుడు వచ్చేటప్పటికే సుమారుగా మంది ఇప్పుడే కొనుక్కున్నారు. సో అందరూ కూడా పులివెందుల నుంచి వచ్చారు. వాళ్ళు కూడా ఈ పుస్తకాలను ఆదరించి వాళ్ళు కూడా పుస్తకాలు తీసుకోవడం జరిగింది. సో ఇట్లాంటి వృత్తులకు సంబంధించినటువంటి కథలు, ఇంకా అనేకమైనటువంటి వృత్తుల కథలు రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విజయవాడ వేదికగా ఈ పుస్తకాలని ప్రదర్శనగా పెట్టడం జరిగింది. సో పాఠకులు ఆదరిస్తారని వాళ్ళకి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. తాగుడు విషయాలు, తర్వాత పాఠశాల ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇవే మన ఊర్లో, మన పల్లెల్లో, మన ఇంటి దగ్గర పెంచుకునే ప్రతిదీ. ఇది కానీ రోజు జీవితాలు వెలిగిస్తుంటారు. కోటీశ్వరులు కూడా చేశారు, ఎంతో మంది రైతులు కోటీశ్వరులు చేశారు, రోజు చేస్తూనే ఉంటారు. మరి వారి వారి పద్యములో ఆవిష్కరించారు. ఎన్నో విధాలుగా వారి కళల నుండి మరి అనేక పద్యాలు వెలువరించారు. అలాంటి ఓంకారస్వ జన్యమై ప్రజల వేదోక్త స్వధర్మ క్రియ ఓంకారాశయ ధన్యమై సుచరిత బ్రహ్మాండీయ భాషలు ఆంధ్ర వారిని గురించి పలు రీతులు ఎంతలో ప్రశంసించారు. ఒక్క సంగీతమేదో కవిత చెప్తారా? సమర్పణ శక్తి అమరబాబులను సమర్పించు భాషలకు పది తెలిసిన ప్రభువు చూసి భాషయన ఇది అని చెప్పబడిన భాష తనర ఛందస్సులోని అందము నడకరించి చూపించి రకమనమునకు అలంపురి నందనారామ విప్రాజి మల్లోల ఫలరాజ మధుర రుచికి ఆంధ్ర కుమారి సమాయుక్త పరిపూత తుంగ పయస్సు మాధుర్యమునకు ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామరసమునకు అమృత నిశ్యంది పల్లకి రాగిణి దివ్య సంబోధ రాగమునకు తేనెతేటల నవకంపు సోనలకును సాటియగును మా తెలుగు భాషామతల్లి తెలుగువానికైత దేశ దేశాలకు వచ్చవంతేగుచు విచుగాథ ప్రాజ్ఞుడై కళా తపస్వి సై విశ్వ సాహిత్య రాజ్యము ఆంధ్రుడు ఏలుగా విశ్వ సాహిత్య రాజ్యము ఆంధ్రుడు ఏలుగా. అట్టి తెలుగు భాష మరుగున పడుతుందేమోనన్న ప్రేమతో ఈరోజు
ఎందరెందరో మనసులో ఒక మరి అలాంటి భావన ఏర్పడినది. అలాంటి భావన నుండి తప్పించుకొని మరలా మన తెలుగు సభలను ఘనంగా నిర్వహించుకోవాలని ఈ మహా తపస్సు, ఈ యజ్ఞమునకు పురికొల్పినారు మరి డాక్టర్ జీవీ పూర్ణచంద్ర గారు, గుత్తికొండ సుబ్బారావు గారు, పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు, ఆచార్య గర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మరి ఎందరెందరో మహానుభావులు, ప్రముఖ సాహిత్యవేత్తలు, కవులు, కళాకారులు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాలకు ఈ సభలకు విచ్చేసి ఉన్నారు. వారందరికీ సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందరెందరో రచించినటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు, మరి కావ్యాలు ఈ రోజు దేశమంతా వ్యాప్తి చెంది దేశ భాషలందు తెలుగు లెస్సగా వెలుగొందుతున్నటువంటి ప్రదేశం. ఇప్పుడు మనం ఈ సభల్లో ఎక్కడ చూసినా ఆ తెలుగు భాషను గురించి అందరూ ముచ్చరించుకుంటూ ఉన్నారు. అలాంటి ఈ సందర్భంలో తనువు పులకరిస్తుంది. ప్రతి హృదయంలో నుంచి మరి తెలుగు భాషలో జరుగుతూ ఉన్నటువంటి మరి ఒక విధమైనటువంటి తెలుగు భాషలో జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం, ఆవేదన ప్రపంచ మాట్లాడతారా? మాట్లాడతా మల్లె మస్తాన్. మల్లెలు అనేది తెలంగాణ, రాయలసీమ. మల్లె అనేది ఆంధ్ర. నా పేరు బొగ్గవరపు శ్రీమన్నారాయణ, నెల్లూరు. ఈరోజు 6వ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు జరగడం విజయవాడలో చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం నేను పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా భవిష్యత్తు తరాల వారికి తెలుగు భాషపై మక్కువ పెంచాలని, తెలుగును మర్చిపోయి ఈ రోజులలో అత్యంత వైభవంగా తెలుగు ప్రాముఖ్యతను, నైపుణ్యాన్ని, వైభవాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా రాష్ట్ర నలుమూల నుంచి, దేశ నలుమూల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి ఈరోజు తెలుగు మహావైభోగాన్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. నిజంగా ఇది మంచి పరిమాణం, హర్షించవలసిన విషయము. తెలుగు ప్రేక్షకులకి, తెలుగుపై మక్కువ ఉండే వాళ్ళందరూ కూడా ప్రశంసలు పొందుతూ కార్యనిర్వాహకులను మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు భాష మన మాతృభాష. భాషను మర్చిపోతే మన అమ్మను మర్చిపోయినట్టే. అందువలన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత, తెలుగులో ఉన్నటువంటి మహా పుస్తకాలు, గ్రంథాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకొని, తెలుగు అంటే అటువంటి ప్రాచీన తెలుగు భాషలో ఇన్ని చమత్కారాలు, ఇన్ని పద్యాలు, ఇన్ని గ్రంథాలు, ఇన్ని మెలకువలు ఉన్నాయా, భాషలో ఇంత గొప్పతనం ఉందని తెలుసుకోవాలి. యువతరం ముందు దేనికైనా సాధిస్తారు. తెలుగులో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, చదవండి. అటువంటి కంఠస్థం చేయాలి. చిన్నప్పుడు మేము వేమన పద్యాలు, సుమతి పద్యాలు, అటువంటి మహా పండితులు రాసిన రచనలు చదివి తెలుగంటే మక్కంతో కూడా ఈరోజు సీనియర్ సిటిజన్స్, వయోవృద్ధులు కూడా తెలుగు మహాసభకు వస్తున్నారంటే మన అమ్మ భాష కాబట్టి మనందరం గౌరవించాలి, ప్రేమించాలి. జీవితాంతం మనం అమ్మ భాషకు రుణపడి ఉండాలి. కన్న తల్లిని, మాతృభాషను ఎప్పుడూ మర్చిపోవద్దని యువతరాన్ని కోరుకుంటూ, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి, దాన్ని చదివితే మీకు ఆ గొప్పతనం, తెలుగు కళా వైభవం ఏంటో తెలుస్తుంది. ఇప్పుడే ప్రదర్శన చేశారు కూచిపూడి నృత్యం, ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అటువంటి నైపుణ్యం, అటువంటి నృత్య నైపుణ్యం ఎక్కడ చూడగలుగుతామా? నిజంగా చూడలేము. అందువలన మన తెలుగును గౌరవించండి, తెలుగును ప్రేమించండి, తెలుగుని భాషను ప్రోత్సహించండి. మనందరం తెలుగువారిని కూడా అనే మాట విషయం మర్చిపోవద్దు.
నమస్తే చంద్రయ్య నమస్తే. గురుగారు నమస్తే గురుగారు. ఐఎమ్ యువ కవి. పోయినసారి చెన్నైలో కూడా మనం కలిసా. ఇవన్నీ నేను సేకరించి భువన్ చంద్ర గారు విషయాలు పాటల రచయిత. ప్రమాదకర విషయాలు తెలుసు. దాని పరిష్కారం మీరు ఏమైనా మాట్లాడుతురా? ఈ రాష్ట్రంలో తెలుగు మహాసభలు నిర్వహించడం ఎంతో ఆదర్శమైనది. తెలుగులో న్యాయపాలన చేసిన మొట్టమొదటి మీటింగ్ జీవీఆర్ గారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2013లో ఈ రాష్ట్రంలో నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నూతలపాటి వెంకటరమణ గారు వచ్చి న్యాయపాలన ఎలా చేయాలి అన్నది ఆయన వివరించారు. వారి మాటల్లోనే జీవీఆర్ గారి మాటలో విందాం. 2 మాటలు. మొట్టమొదటిగా రాష్ట్రంలో తెలుగులో న్యాయపాలన అనే అంశాన్ని పెద్దలు నూతలపాటి వెంకటరమణ గారి చేతుల మీదుగా 2013లో చేశాము. అదే కార్యక్రమాన్ని మేము భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక తెలుగు భాష ఇంకా భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా విస్తరాలని కోరుకుంటున్నాం. నాది అన్న స్వాగత చిత్రము కాలుష్యపు అలుగుతుంటున్నాయి. మన తెలుగు భాష కృష్ణా గోదావరి నదులుగా ప్రవేశించాలి. మన సంస్కృతి వెయ్యాలి. మన తెలుగు భాష కృష్ణా గోదావరి నదులుగా ప్రవేశించాలి. మన సంస్కృతి వెయ్యాలి. ఇప్పుడు నాగరికత ఆధునికత మహాసముద్రంలో గమ్యం లేని నవల పయనిస్తోంది. ఇప్పుడు నాగరికత గమ్యం లేని నవల ఆధునిక మహాసముద్రంలో పయనిస్తోంది. ఆ తెలుగు సంస్కృతి నవల నడిపే తెలుగు వల్ల ఇప్పుడు ముందుకు రావాలి. ఆ తెలుగు సంస్కృతి నాడని నడిపే తెలుగు వల్ల ఇప్పుడు ముందుకు రావాలి. స్వస్తి. సార్ కొంచెం ఓకే సార్. సార్ ఒకసారి చూడండి సార్. తెలుగు భాష ఎందరో మర్చిపోలేని అనుబంధం సార్. చూడండి సార్. గుర్తుకొస్తుంది నీతో నా బంధం, గుర్తు చేసుకోమంటుంది నీ మాధుర్య బంధం. అమ్మ ఒడిలో నేర్చుకొని సమాజ ఆచరణలో గుర్తు చేసుకొని నిన్ను రక్షించుకుంటూ అనునిత్యం కాపాడుకుంటూ ముందుకు సాగుతాం. ముందుకు సాగుతాం. ఎన్ని తరాలైనా ఎన్ని కాలాలు మారినా నీ పలకరింపులు మొదలవు, నీ ప్రేమను మొదలవు, నీ చరిత్రను కలుస్తాం, నిన్ను తెలుస్తాం. ధన్యవాదాలు సార్. తర్వాత శ్రీమతి యనమదల శ్రీదేవి గారు తర్వాత మాస్టర్ గారు డాక్టర్ పి మాస్టర్ గారు. తర్వాత మీ
సుజాత గారు. చూడండి సార్. ఏ సుజాత గారు. ఓకే సార్. కవితకు నేను, మీ కవితకు నేను. ఆలోచనలకు అక్షరాలకు మధ్య జరిగే సంధినై, భావోద్వేగాలకు భావార్థాలకు మధ్య జరిగే పొత్తునై, సున్నితమైన ఊహలకు ఆకారమై, కళలకు కళాత్మక రూపమై, బ్రతుకు చక్రంలో వెంటాడే అనేక విషయాలు ఆడువరకు కాలానుగుణంగా మీలో నేనై మీతోనే నడుస్తూ ఉంటాను. నదినై పాడుతుంటాను. అడ్డు తగిలితే ఎగిరి దుమికి పరుగులెడుతుంటాను. దేహంలో దేశంలో మెరిసి ధోరణిలో జరిగే ప్రతి కదలికలను మూలాల్ని పసిగడతాను. గుండెలను మెలిపెట్టే మెలికల ముడులను నింపుతాను. మనుషులలో కరడుగట్టినవి ఏహే భావాల గెడ్డలు కరగదీయించి సంఘటనలకు ప్రతొక్కర ప్రతిస్పందన రాగాలు పాడు వరకు ప్రత్యేకమైన చూపుల్ని సాధిస్తాను. ధిక్కార స్వరాలను, అన్యాయాలను, సంకుచి దృక్పథాలతో ఉనమాడి స్వార్థ చింతనలు, కుహన ఆలోచనలు అక్షర ఆయుధాలతో అడ్డుకట్టలేసి వేధింపులు, రోధింపులు, గాయాల లోకానికి గేయమై రాగించి దురహంకార పోకడలు, అరిషడ్ వర్గాల ఆగడాలను వీడి వరకు విప్లవ శంఖమై జనసంద్రానికి వినిపిస్తాను. దాడికి వసంతం రాకమానదనే ఆశావాదాన్ని వాస్తవ ప్రపంచానికి చాటుతాను. సృజనాత్మక ప్రతిఘటనలతో మీలో మీరు మానవీకరించుకోవాలని ఉద్బోధిస్తాను. మార్పు కోసం కాక మీలోని మంచితనాన్ని రక్షించుకోమని సూచిస్తాను. చైతన్యపు దిశలో ప్రగతి దారి దీపమే నిరంతరం జగమంతా సత్సంపద కల్పనకు కూడు వరకు నిదురోగా నడుస్తూనే ఉంటాను. నీవు అల్లిన కవితలే. ధన్యవాదాలు. నా పేరు వేమూరి కమలాకర్. సభకు నమస్కారం. 6వ ప్రపంచ తెలుగు మహాసభల్లో కవిగా మీ ముందుకు బిఎస్ఆర్ఎస్ సోమయాజులు. మరొక కారణంలో నేను కళాకారుల సదస్సులో కూడా పాల్గొనవలసింది కాబట్టి అభ్యర్థించాను. వేదిక ముందు కాకుండా వేదిక పైన నేను ఎన్నేళ్ల నుంచో ఆరాధిస్తున్న కవి మిత్రుడు, గురువులు రసరాజు గారి సారథ్యంలో ఈవేళ కవి చదవడం అదో అవినాభావ సంబంధం. ఆయనకు కాకినాడ అద్దేపల్లి వారికి మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఈ వేదికల్లో ఒకటి అద్దేపల్లి పేరు కూడా పెట్టారు కాబట్టి సప్తతి షష్ఠి పూర్తి సభల్లో బిఎస్ఆర్ఎస్ సోమయాజు ఆయన మాటలని అన్నింటినీ కూడా నేను పేరు ఉన్నాను. నమస్కారం తెలియజేస్తూ శీర్షిక పేరు అక్షరాలు తెలుగుల వెలుగులు. ఇది తెలుగుల వెలుగుల ప్రస్థానం. ఇది తెలుగుల వెలుగుల ప్రస్థానం. ఈ సభలో కూడా మరో ప్రస్థానానికి తరానికి అంతరం తరమే కాబట్టి ఇలాంటి కవులు రేపటి కవుల్ని తయారు చేసే కార్ఖానాలని అద్దేపల్లి వారు రసరాజు గారు లాంటి వారు కూడా తయారు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నిర్దేశకత్వంలో రక్తి కట్టే రంగస్థలాలన్నిటికీ అటు సోసు నుంచి, ఆరుద్ర నుంచి, శేషేంద్ర నుంచి కవిత్వం వడవడిని నడవడిని పుచ్చుకున్న భవదేవుడిగా శీర్షిక పేరు అక్షరాలు తెలుగుల వెలుగులు. ఇది తెలుగుల వెలుగుల ప్రస్థానం. తరాల జాతుల మనుగడలోంచి అస్తిత్వాన్ని చాటేందుకు కొన్ని జీవన సందర్భాలు ఉన్నాయి. ఆత్మకథ గల్ల నిర్వేదనలు ఉన్నాయి. నివురు గప్పిన నిజాలను ఎలార్చేందుకు నేడు రెండుగా మెలిగిన నివురు గప్పిన నిజాలను ఎలార్చేందుకు నేడు రెండుగా మెలిగిన నిండుగా మెండుగా ఎలుగై వెలగాలన్నదే అక్షరాదేశకుల ఆక్ష. మెండుగా ఎలుగై వెలగాలన్నదే అక్షరాదేశకుల ఆక్ష. జీవన మూల్య రుచుల అచ్చ తెనుగు నుడికారాలు ప్రాధికార పహారాకై సాధించిన ఉద్యమాల స్ఫూర్తి, దీప్తి ఆశయాల్లో, ఆచరణలో సాకారం చేసుకోవడం తక్షణ కర్తవ్యం కావాలి. దానికోసం సాక్షరతా తీరంలో 56 అక్షౌణీల కవన కవాతు ఇలా కొనసాగించాల్సిందే. సాకారం చేసుకోవడానికి 56 అక్షౌణీల కవన కవాతు కొనసాగించాల్సిందే. ఆపస్తంభులు, ఐతరేయులు, వాగను శాసనులు, శోధన సాధనల నుంచి
అది కవిత్రయ భారతమా, శివకవుల ద్వైతాద్వైతాల సారమా, జ్ఞానపదం నుంచి జ్ఞానపదమై నిలిచే సందర్భాల్లో అన్ని మాండలికాల సహానుభూతి సహజాతంగా అలవర్చుకోవాలి. జ్ఞానపదమై నిలిచే సందర్భాల్లో అన్ని మాండలికాల సహానుభూతి సహజాతంగా అలవర్చుకోవాలి. కొన్ని కోట్ల ప్రాణవాయువులందించి మాతృభాషపై నుడికారం, మమకారం అభివ్యక్తుల్లో అనురక్తి కలిగించాలి. అప్పుడే అక్షరాల్లో వెలుగై వెలుగుతుంది. ఇలాంటి వేదికలు బయట వెలుగుతాయి. నమస్కారం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు అమర్నాథ్. నేను మహబూబాద్ నుంచి వచ్చాను. నా కవిత శీర్షిక పుడమి తల్లి విశ్వరూపం. నా పుడమి తల్లి ఎన్నో ప్రాణాలకు ప్రాణమల్లి, తరగనన్ని సంపదలకు కల్పవల్లి, కరుణించి కాపాడే కటాక్షివమ్మ. నీ తోడు ఉండేటి తెలివి కల్లోడు, అది తెలివితో నిన్ను నిండా ముంచేను. మౌన వ్రతం వీడమ్మ మా కన్న తల్లి, తన మరణ శాసనం తానే రాసుకుంటున్నాడు. తప్పు ఎవరితో గుండెత్తి చెప్పవమ్మా ఓ నేల తల్లి. ధన్యవాదాలు. వచ్చింది కడలియం చుగాది కదిలింది తెలుగు, ఎదలలో ఎలుదాది ఎగిసింది తెలుగు, ఎదలలో ఎలుదాది ఎగిసింది తెలుగు. ఏ భాష చినుకైన, ఏ యాస చినుకైన, ఏ భాష చినుకైన, ఏ యాస చినుకైన తనలోన కలుపుకుని తరలింది తెలుగు, తనలోన కలుపుకుని తరలింది తెలుగు. ఒదిగి ఒదిగి పోతున్న వరవళ్ళు సాగి, అమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు. ఒదిగి ఒదిగి పోతున్న వరవళ్ళు సాగి, అమ్మంటూ వేమనగా ఉరిమింది తెలుగు, ఉరిమింది తెలుగు. సార్ చూడండి. ఓకే సార్. అంశం ఇంకా పిఠాపురం రోడ్డు అనే పుస్తకాన్ని డాక్టర్ సురేష్ కథలు ఆయన రాశారు. అదొక్కటే ఆవిష్కరణ. నెక్స్ట్ మహిళా సదస్సుకు రెడీగా ఉండండి.
ఈ పిఠాపురం రోడ్డు ఇప్పుడు పిఠాపురం రోడ్ డాక్టర్ శిరీష్ కథలో దీన్ని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు కోరుతూ ఉన్నాం. ఈ ఆవిష్కరణతో ఈ సభ ముగిసిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. తదుపరి మహిళా సదస్సు జరుగుతుంది. మహిళా మండలందరినీ సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈ సభ ఇంతటితో ముగిసిందండి. తదుపరి మహిళా ప్రతినిధుల సదస్సు. బాగున్నారా మేడం? ఈ సదస్సుకు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు, మహిళాభివృద్ధి సమితి అధ్యక్షురాలు శ్రీమతి తేల అరుణ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు ఈ సభకు అధ్యక్షత వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శాల్వా సుశీల్ గారు. సార్ మిగిలిన వాళ్ళంతా ప్లీజ్. తదుపరి సభ ప్రారంభం అవుతుంది కనుక దయచేసి అతిథులందరూ రండి సార్. మీరు సార్ వస్తున్నాం. తర్వాత మహిళా ప్రతినిధుల సదస్సు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించవలసిందిగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం గౌరవ అధ్యక్షురాలు, ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ధి సమితి అధ్యక్షురాలు శ్రీమతి త్యాగ అరుణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గారు శ్రీకాకుళం, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు డాక్టర్ బిఆర్ మిగిలిన వాళ్ళందరూ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓకే. ఇక ఈనాటి ఈ కార్యక్రమం వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత శ్రీమతి విజయ కంఠస్ఫూర్తి కాకినాడ, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే శ్రీమతి ఇంద్రగంటి కార్యక్రమంలో ప్రముఖులు కొంతమంది ఉన్నారు. డాక్టర్ మందా భానుమతి గారు, అలాగే డాక్టర్ చిల్లర భవానీదేవి గారు, డాక్టర్ కేతవరపు రాజశ్రీ గారు, డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి గారు, శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గారు, డాక్టర్ కావల సత్యవతి గారు, శ్రీమతి కరెట్ల సుశీల గారు, డాక్టర్ తాటిపల్లి పద్మావతి గారు, డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు, శ్రీమతి మణికోపల్లి, వీరిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పిలిచాను సార్. ఎవరండి? బి హేమలత గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. హేమలత గారు, ఈ సభ అందరూ దయచేసి కూర్చోవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ వేదిక ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కరెక్ట్ చెప్పండి. ఈనాటి గౌరవ పూర్వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రమణ గారి కోరిక మేరకు డాక్టర్ గజల శ్రీనివాస్ గారు వచ్చి తెలుగు భాష సంబంధించి 2 గజల్స్ పాడవలసిందిగా కోరుతుంది. అనంతరం యథావిధిగా సభ కార్యక్రమం జరిగింది.
అందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నా ప్లీజ్. పెద్దలు జస్టిస్ ఎన్వి రమణ గారు, ఎలగంటి లక్ష్మీప్రసాద్ గారు, బుద్ధప్రసాద్ గారు, మా నాగేశ్వరరావు గారు అందరూ ఉన్నారు. తెలుగు పాట పాడాలని, తెలుగులోనే మంచి పాట పాడతాను. ఇది ఒక గొప్ప అందమైనటువంటి వర్ణన. జస్టిస్ రమణ గారికి అత్యంత ఇష్టదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. నా కూడా ఒక 2-3 సార్లు వారితో పాటు రైల్లో ప్రయాణం చేస్తూ తిరుమల స్వామిని దర్శించుకునే అదృష్టం కలిగింది. వారికి ఎంతో మనసుకు దగ్గరైనటువంటి ఒక మంచి పాట మీకు వినిపిస్తాను సార్. మీరు అడిగారు, ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నిసార్లు పిలుస్తుంది స్వామి, వేడి వేడి అన్నంలో వెన్నపూసనే వేస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా అని ఒక పాట నేను రాస్తే ఆ పాట బాగా ప్రాచుర్యం చెంది ఎంతో మందికి ఆర్తినిచ్చింది. అదే సందర్భంలో ఒకసారి నేను గాఢ నిద్రలో ఉండగా నా అనుభూతి నాటిగాక అన్నట్టుగా నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు శంఖచక్ర గదా పద్మాలు ధరించి నా ఇంటికి వచ్చి తలుపు తడితే నేను లేవలేదు. మరలా ఆయన కాసేపు నా ఇంటి అడుగు మీద కూర్చుని మరలా లేచి నా ఇంటి తలుపు తట్టాడు, నేను లేవలే. శ్రీనివాస్ లేవలేదు అని ఆయన నా ఇంటి పెరట్లో వెళ్ళి అక్కడున్న పూలతోటి, మొక్కలతోటి, చెట్లతోటి, ఆకులతోటి ఆయన సంభాషిస్తున్నాడు. శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వరుడు వాళ్ళతో ఏదో మాట్లాడి మరలా నా ఇంటి దగ్గరకు వచ్చి, నా గుమ్మం దగ్గరకు వచ్చి తలుపు తట్టాడు, నేను లేవలే. ఈ లోపల కౌసల్య సుప్రజారామ అని వినిపిస్తే, ఓహో సుప్రభాత సేవకు వెళ్ళిపోవాలి అని రాత్రి 12 గంటల 1 గంట మధ్యన ఇదంతా జరిగింది. ఆయన నా ఇంటి గుమ్మాన్ని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. చూడండి, పాలించేవాడు వచ్చి నా ఇంటి తలుపు తడితే నేను లేవలేదు, కానీ పాలవాడు పొద్దున్నే 6 గంటల 15 నిమిషాలకు బెల్ల కొడితే లేచా. పాల ప్యాకెట్ తీసుకుందాం కదా అని. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఆ పాల ప్యాకెట్ తీసుకుందాం కదా తలుపు తీసినప్పుడు తిరుమల గర్భగుడిలో ఉన్నటువంటి పరిమళం నా ఇంటిలోకి గుప్పు గుప్పుమని లోపలికి వచ్చేస్తే ఆ పరిమళం వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళాను. స్వామి వచ్చాడు, కానీ కంటికి కనిపించలేదు. ఇల్లంతా వెతిగా, నా ఇల్లు మెరిసిపోతోంది. ఆయన కూర్చున్న అడుగు గడప దాటి వెళితే అది మెరిసిపోతోంది. పెరట్లోకి వెళ్ళి చూశాను, మొక్కలు, చెట్లు, పువ్వులు ఆనందంగా ఆయన చూశాయేమో, హాయిగా ఆనందంగా నవ్వుతున్నాయి. చూడండి నేను ఒక్కడినే అని బాధపడి ఒక పాట రాయించాను. మీరు చప్పట్లు కొడితే ఆ పాట పాడతాను. చూడండి, ఫ్రెండ్ మిస్డ్ కాల్ ఇస్తేనే మిస్ అయితే ఆ బాధ కలుగుతుంది. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి నా ఇంటికి వచ్చి నాకు కనిపించకుండా వెళ్ళిపోతే నాకు ఎంత బాధ కలుగుతుంది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేనుంటే తలుపు తట్టింది. నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేనుంటే తలుపు తట్టింది. పసిడి అందల రవలి చెవుల పడకుండా, పాదముద్రలు కూడా కనుల పడకుండా, నీవే కదా స్వామి ఇంటికొచ్చింది, నిదురలో నేనుంటే తలుపు తట్టింది. ఇప్పుడు నేను గాలి పీల్చి వదిలితే ఒక్కపొడి వాసన వస్తుంది, కానీ వెంకటేశ్వర స్వామి నా ఇంటి గుమ్మం దగ్గర 2 గంటల పాటు కూర్చుని గాలి పీల్చి వదిలితే ఆ వాతావరణం అంతా ఎలా ఉంటుంది? నీవు శ్వాస విశ్వాస పవనాలు నీచి
వింత పరిమళమింత కురిసినట్టుంది నీవేమి నిగనిగలు నగల ధగధగలు మా గోడలకు రంగులుగా తినట్టుంది నీ పెదవిపై మెరయు నగవు వెన్నెలను నీ పెదవిపై మెరయు నగవు వెన్నెలను మా ఇంటి అరుగుపై పరచినట్టుంది నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలోనే ఉంటే తలుపు తట్టింది ఇంటి ముందర మల్లె నిన్ను చూసిందేమో తన పూల కళ్ళలో దాచినట్టుంది పెరటిలోని జాజి కబు పిలిచినావేమో తను వెళ్ళ పులకించి విరబోసినట్టుంది మౌన ముద్రను దాల్చి మాయోటి చెట్లన్నీ మౌన ముద్రను దాల్చి మాయోటి చెట్లన్నీ నీకోసమే తపస్సు చేసినట్టుంది నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలోనే ఉంటే తలుపు తట్టింది ఏ స్వామి ఈ ఇల్లు కట్టింది నేనయ్యా నేను చూడలేదు ఈ మొక్కలు నాటింది నేనయ్యా ఆ మొక్కలు చూశాయి నేను చూడలేదు ఆ నా ఇల్లు చూసింది నేను చూడలేదు ఏమిటయ్యా ఇది మట్టి గోడల కవుత అదృష్టమిచ్చే మాను మాకులకేమో సౌభాగ్యమిచ్చి మొత్తు నిద్దురలోన నన్నేమో ముంచేసి మాయ చేస్తివి కదా మాయోటికొచ్చి ఏ పాపినో నేను నిన్ను కాచనైతి ఏ పాపినో నేను నిన్ను కాచనైతి నా తండ్రి శ్రీనివాస నన్నేలు చిద్విలాస నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో నేనుంటే తలుపు తట్టింది పసిడి అందల రవని చెవుల పడకుండా పాదముద్రలు కూడా కనుల పడకుండా నీవే కదా స్వామి ఇంటికొచ్చింది నిదురలో నేనుంటే తలుపు తట్టింది జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు ఏ గురువు చెప్పలేని తండ్రి గుణం తెలుగు పసిబుక్కల లావణ్యం తెలుగు భరతమాత సంతతిలో ఘన పుణ్యం తెలుగు జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు సరసమైన శబ్దాలకు రాసిక్యం తెలుగు ఆప్తమైన అర్థాలకు హితవాక్యం తెలుగు పూల వంటి భావాలకు తేటి బాట తెలుగు తులలేని పద్యానికి కంచుకోట తెలుగు జీవితాన తీర్చలేని తల్లి రుణం తెలుగు. థ్యాంక్ యూ. సభకు నమస్కారం. 6వ ప్రపంచ తెలుగు మహాసభలు అద్భుతంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మాకు కూడా మహిళా సదస్సుకు కూడా అవకాశం ఇచ్చి అందులో నన్ను అధ్యక్షత వహించమని చెప్పినందుకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృష్ణా జిల్లా రచయితల సంఘం వారికి అలాగే ప్రపంచ తెలుగు మహాసభల కార్యవర్గానికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఈ సభలో ఒక అద్భుతమైనటువంటి అంశం ఉంది. ఎందుకు పెట్టారు ఈ సభలు అని చెప్పారంటే భాషను బ్రతికించుకోవటం ఒక్కటే కాదు,
భాషతో పాటుగా మారుతున్నటువంటి సామాజిక అంశాలకు అనుకూలంగా సాహిత్యాన్ని ఎలా మలుచుకోవాలి అనేటువంటి అంశంలో యువకుల పాత్ర ఉంటుంది కాబట్టి యువగళాలు వినిపించారు. అలాగే విద్యార్థుల్లో పిల్లల్లో సాహిత్యాభిలాష కలిగిస్తున్నారు. అలాగే అన్ని రకాలైనటువంటి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాల సారాన్ని తీసుకొని ఆ యువ కవులను తయారు చేసే ఒక కర్మాగారానికి నాంది ప్రస్తావనగా ఈ యొక్క సభ సాగుతోంది. అందుకే అలా రూపకల్పన చేయబడింది. దాంట్లో భాగంగానే ఆకాశంలో సగం, భూమిలో సగం మేము, అలాగే మానవ శక్తిలో సగమైన మేము, ఈ విశాల విశ్వంలో సగభామైన మేము, ఇప్పుడున్నటువంటి ఈ పురోగమనంలో మా యొక్క పాత్ర భాషను రక్షించుకోవడంలోనూ, అదే సందర్భంలో మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుకూలంగా మేము ఎలా మారాలి అనేటువంటి ఒక దృక్పథంలోను, అలాగే మారుతున్నటువంటి ఒక మంచి మార్పుని ఆహ్వానించడంలో మేము ఎదగాల్సిన అంశం, అంతేకాకుండా మా వెనక ఉన్నటువంటి సెకండ్ హాఫ్ ఎలా ఎదగాలి అనేటువంటి అంశంలోను, అట్లాగే రాజకీయ, సామాజిక, సాంఘిక, ఆర్థిక అన్ని రంగాలలోనూ ఏ విధమైనటువంటి మార్పుల్ని ఆకలింపు చేసుకొని దానికి అనుకూలంగా సాహిత్యాన్ని ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి దాంట్లో మహిళా రచయితల పాత్ర ఏమిటి అనేటువంటి అంశంలో మార్పుకు అనుకూలంగా ఈ యొక్క ప్రస్థానం సాగించాలి అని వాళ్ళ ఈ నిర్మాణం జరిగింది, సభా నిర్మాణం జరిగింది. దాంట్లో మేంగా ఏం చేయగలం? నా పేరు గోవిందరాజ్ సుభద్రాదేవి. ప్రపంచ మహాసభలకి ఇలా రావడం ప్రతిసారి ప్రపంచ మహాసభలకి మేమందరం కూడా నెల్లూరు నుంచి కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు జరిగిన తెలుగు భాష ప్రపంచ తెలుగు భాషలో ఏంటంటే రేపటి తరానికి మన తెలుగు భాషని ఎలా మృత భాషగా మారకుండా వాళ్ళల్లో ఎలాంటి బీజాలు వేయాలన్న అంశం మీద ప్రముఖులందరూ మాట్లాడారు. చాలామంది సుప్రీంకోర్టు న్యాయాధిపతులు, తర్వాత అన్ని రంగాల నుంచి ప్రతినిధులు వచ్చి ఇక్కడ వాళ్ళ భావాలను పంచుకోవడం అనేది నాకు చాలా ఆనందం కలిగించింది. ఇవన్నీ కూడా ఈ సమావేశాలు అన్నీ కూడా ఒకరి అభిప్రాయాలు ఒకటి, అసలు ఏం చేయాలి తెలుగు భాష మన ఆంధ్రాలో ప్రత్యేకంగా మన తెలంగాణలో కూడా కాదు, ఆంధ్రాలో ఇది చాలా కుంటుపడిపోతుంది. ఎందుకంటే మన స్కూళ్ళల్లో ఈ భాషకి ప్రాముఖ్యత లేకపోవడం, ఇంగ్లీష్ మీడియం రావడము, ఇంగ్లీష్ మీడియంలోనే చదవమనడము, ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే అందరూ కూడా ఉద్యోగాలు వచ్చి అభివృద్ధిలోకి వస్తారు అనే ఒక ఫాల్స్ మెసేజ్ అనేది తల్లిదండ్రులు ఉండడం, ఇంట్లో కూడా తెలుగు భాషని కేజీ నుంచి వాళ్ళు ఇంగ్లీష్ మాటలు, ఇంగ్లీష్ పదాలు, జంతువులు ఇవన్నీ కూడా వాళ్ళని ఇంగ్లీష్లో నేర్పించేసి ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ అనేది పేరెంట్స్కి రావడం వల్ల చాలా కోల్పోతున్నాం. మనం పుస్తకాలు చదవడం, గట్టిగా ఒక పేపర్ కూడా చదవలేని దౌర్భాగ్యత మన ఆంధ్రలో ఉన్న ప్రజలకి, మన నెక్స్ట్ తరాలకు వస్తుంది. దీని మీద ఏం చేస్తే బాగుంటుందని ప్రముఖులందరూ చాలా సలహాలు ఇచ్చారు. అందులో మాకు చాలా నచ్చింది ఏంటంటే తెలుగు భాషని మార్కులు ఓరియంటెడ్గా, అంటే ఒకప్పుడు సంస్కృత భాషకి ఎక్కువ మార్కులు వచ్చేవి. అందులో అంటే సంస్కృత భాష తీసుకుంటే దానికి ఒక అదనంగా ఒక 10 మార్కులు జోడించడం ఇవన్నీ జరిగేది. అలా తెలుగు భాషకు గనక మార్కులు ఒక 10 జోడిస్తాము అని అన్నప్పుడు తప్పకుండా ఒక మార్పు అనేది మొదలవుతుంది అన్నది మాకు చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటంటే తెలుగు భాష రక్షించే బాధ్యత రచయితలది, కవులది. తెలుగు భాష మీద మమకారం ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తున్నాము, తర్వాత తరాలకి మనం ఏం చేస్తే మనం వాళ్ళు డాడీలు మమ్మీలు కాకుండా అమ్మ నాన్నలను పిలుస్తారు, తెలుగులో చక్కగా మాట్లాడుకుంటారు అని. తర్వాత ఒక భ్రమని వేడాలి. ఎలా అంటే ఇంగ్లీష్ భాష నేర్చుకుంటే చాలా అభివృద్ధిలోకి వస్తారండి. తెలుగు భాష నేర్చుకున్నందువల్ల ఇంగ్లీష్కి వచ్చే ప్రమాదం లేదు, ఇంగ్లీష్ నేర్చుకోవడంలో ఉన్న ఇబ్బంది లేదు, ఇంకా సులువుగా ఆ మార్గంని ఎన్నుకోవడానికి వీళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి ఈ ప్రపంచ మహాసభల్లో ఊరికినే వచ్చేసేసి అందరు మాట్లాడుకోవడం కాదు, అవి కార్యాచరణలో పెట్టినప్పుడే. ఎందుకంటే పోయినసారి ప్రపంచ మహాసభలకి ఈ ప్రపంచ మహాసభలకి తేడా ఏంటి, అప్పుడు మనం అనుకున్నవన్నీ మనం నెరవేర్చామా? ఇది నెరవేర్చమంటే వాళ్ళు ఒక్క కమిటీ బాధ్యత కాదు, ఇది అందరి బాధ్యత. ఇక్కడికి రావడం అంటే మనం ఒక బాధ్యత తీసుకోవడానికి రావడం అన్నమాట. ఇది మనకి చేతనైనంత మనము మన చుట్టుపక్కల ఉన్న పిల్లలందరికీ కూడా తెలుగు భాష మీద
ప్రేమ అనేది పెంచాలి, తప్పదు. మన బాధ్యత, మన కర్తవ్యం ఇవన్నీ కూడా మన ముందరున్నాయి. కాబట్టి ఇలాంటి ప్రపంచ మహాసభలు ఏ తీర్మానం చేసినాయో అవి మనం రూట్ అంటే గ్రామ గ్రామానికి విస్తరించినప్పుడే దీనికి ఒక అధికారత వస్తుంది. కాబట్టి దానికోసం ఎదురు చూద్దాం. వచ్చే ప్రపంచ మహాసభలకి తప్పకుండా ఏదో ఒక మనం చేసిన ఒక విజయం అనేది చూపించాలి అందరూ అని అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ భాషకి మళ్ళీ పునర్జీవనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా పేరు ములుగు లక్ష్మీ మైథిలి. నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఈరోజు ఇక్కడ ప్రపంచ తెలుగు మహాసభలు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ కాలేజీ ముఖ్యంగా నేను గమనించింది, కాలేజీ పిల్లలందరూ చక్కగా తెలుగు భాషని ఆదరిస్తూ వాళ్ళు చెప్పే ప్రసంగాలన్నీ వింటున్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది తెలుగు భాష కూడా అందరికీ కాస్త వ్యాపిస్తోందని చెప్పి. దానికి సంబంధించి నేను రోజు ఒక చిన్న గజల్ రాసుకొచ్చాను. నేను ఒక రచయిత్రిగా నా సహకారం ఎప్పుడు తెలుగు భాషను ప్రోత్సహించడానికి తెలుగు భాష మీద రాసిన ఒక గజల్. తేనె కన్న తీయంగా పలికినదే తెలుగు భాష, పాల కన్న కమ్మదనం చిలికినదే తెలుగు భాష. తేనె కన్న తీయంగా పలికినదే తెలుగు భాష, పాల కన్న కమ్మదనం చిలికినదే తెలుగు భాష. మధురమైన పరిమళాల వెదజల్లెను అవని అంతా, అక్షరాల వెలుగులనే పంచినది తెలుగు భాష. తెలుగు కీర్తి సుందరమై తరతరాల తెలుగు తల్లి, సరళమైన పదాలతో నిలిచినదే తెలుగు భాష. అమ్మ జోల పాటలాగా అమృతమే కురిపించెను, సకల కళల అలరించుతూ వెలిగినదే తెలుగు భాష. అచ్చులతో హల్లులతో యతి ప్రాసల నుడికారమే, తేట తెనుగు లక్ష్మి మనసు తలచినదే తెలుగు భాష. తేనె కన్న తీయంగా పలికినదే తెలుగు భాష, పాల కన్న కమ్మదనం చిలికినదే తెలుగు భాష. ధన్యవాదాలు. నా పేరు నాగముని, అది అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్. నేను విద్యుత్ శాఖలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నేను కవిత్వం రాస్తుంటాను. ఈ 6వ తెలుగు రచయితల ప్రపంచ మహాసభలకు నన్ను రావడం గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఈ తెలుగు మహాసభలకు ఈ విధంగా గొప్పగా నిర్వహించడము పూర్ణచంద్ర గారికి, గుత్తికొండ సుబ్బారావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి రావడం నేను 3వసారి. వాళ్ళు పూర్ణచంద్ర గారు స్వయంగా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి నాకు ఇన్వైట్ చేశారు. చాలా సంతోషంగా ఉంది. ఇది సభలు చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంటుంది, చాలా కోలాహలంగా ఉంది. ఎందరో మంది కవులు, మహానుభావులు, రాజకీయ నాయకులు, పెద్ద కవులు, రచయితలు అందరు పరిచయాలు అవుతున్నాయి. కానీ సభల వల్ల తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి చాలామంది వక్తలు చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. ఆ తెలుగు భాష కోసం పాటుపడాలా, ప్రతి ఒక్కరు తెలుగువాడు గర్వంగా తలెత్తుకునేలా పాటుపడాలా. చదువుని తెలుగు అనేది ప్రపంచంలోకెల్లా నలుచెరుగులా విస్తరించేలా విద్యార్థి దశ నుంచే ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలా, వాళ్ళని స్ఫూర్తినివ్వాలా. చదువుకునే వాళ్ళకి తెలుగు అనేది మన మాతృభాష, అమ్మ భాష, తీయని భాష. తెలుగు లేనిదే మన ఆంధ్రప్రదేశ్ లేదు, తెలంగాణ లేదు. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాల్లో తెలుగు అనేది ప్రాముఖ్యత. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కావాలి, తెలుగు మీడియం కావాలి అంటున్నారు. కాబట్టి తెలుగు అనేది 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పెట్టాలి, విద్యార్థులకు బోధించాలి ఖచ్చితంగా. ఈ తెలుగు భాషాభిమానం వల్లే నేను యాక్చువల్గా విద్యుత్ శాఖలో పనిచేస్తున్నా. నేను టీచర్ కాదు, లెక్చరర్ కాదు, ఏమి కాదు. నేను ఒక విద్యకు సంబంధించిన ఉద్యోగిని. కానీ నాకు తెలుగు భాష పట్ల చదువుకునే రోజుల నుంచి చాలా ఆసక్తి ఉంది. కాబట్టి
నేను ఈ విధంగా కవిత్వం రాస్తున్నాను. వివిధ పత్రికల్లో వస్తాయి. సాక్షి వచ్చింది, సాక్షి, ప్రజాశక్తి, సూర్య, ఆదాబ్ హైదరాబాద్ మొదలగు వివిధ పత్రికల్లో ఏదో నెలలో ఒక 2 కవితలను వస్తుంటాయి. ఆ భాషా అభిమానం అలాంటిది నాకు మంచి కవిత్వం వచ్చేలా చేసింది తెలుగు భాషని. నేను చదువుకునే రోజుల నుంచి కానీ చందమామ కథల నుంచి 6వ తరగతి నుంచి నేను ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు చందమామ కథల నుంచి ఎండమూరి, మల్లాది ఇలాంటి ప్రముఖుల నవలలు కూడా చదివి నేను ఇంతవరకు చదివాను. ఆ చదవడం వల్లనే నాకు ఈ కవిత్వం రావడానికి ఆస్కారమైందని నేను బలంగా నమ్ముతున్నాను. నాకు స్ఫూర్తి తెలుగు పుస్తకాలే నాకు స్ఫూర్తి కవిత్వం రావడానికి. నమస్కారం, ధన్యవాదాలు. నా పేరు అన్యం శ్రీనివాస్ రెడ్డి, మాతృభాష పరిరక్షణ సమితి, నంద్యాల. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవరు మెచ్చరెచ్చటన్ బదునుగా మంచి కూర నలపాకము చేసిననైనా అందింపొదబెడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కర చేతకర్త చెప్తాడు. ఉప్పు లేకుండా కూర రుచి ఎట్లా ఉండదో సాహిత్యం అన్నది లేకపోతే ఈ సమాజం అనేది ముందుకు వెళ్ళదు. కాబట్టి ఈ సాహిత్యాన్ని కాపాడుకోవాలంటే భాషను కాపాడుకోవాలి. ఈరోజు తెలుగు భాషను కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో జరగడం ప్రపంచవ్యాప్తంగా కూడా సంతోషిస్తూ ఉన్నారు. 4వ ప్రపంచ మహాసభలకు వచ్చాం, ఇక్కడ 5వ తెలుగు రచయితల మహాసభలకు వచ్చాం, 6వ రచయితల మహాసభలకు ఇక్కడికి వచ్చాం. ఈ స్ఫూర్తి భావితరాలకు అందించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పాలు పంచదార కన్నా, పసిపాప నవ్వు కన్నా, మేలిమి బంగారు కన్నా, పాలకన్నా, వెన్న కన్నా, నెయ్యి కన్నా, జున్ను కన్నా కమ్మనైనది మన అమ్మ భాష. ఇటువంటి మధురమైన మన భాష కంటేను చక్కనైన భాష జగతి లేదు. తల్లి పాల కంటే తనయులకు ఏ పాలు బలం నియోగలం మురిపాల తెలుగు బిడ్డ అని మన కవులు ఎంతో మంది ఘనంగా చెప్పుకునేటువంటి భాష మనది. ఈ ఉద్యమ స్ఫూర్తితో పట్టరాదు పట్టి విడవరాదు, పట్టనేని బిగియ పట్టబలయు, పట్టి విడిచుట కంటే పడిచచ్చుట మేలయ అని వేమన చెప్పినటువంటి ఆ స్ఫూర్తితో గట్టి పట్టుదలతో ఈ భాష ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి మనం ముందుకెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అజంతా భాషగా పేరు పొందినటువంటి భాష మనది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా పేరు పొందినటువంటి భాష ఉన్నది. కన్నడ రాజు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు గారిచే దేశ భాషలందు తెలుగు లెస్స అని ఘనంగా చెప్పుకునేటువంటి భాష మనది. వేల కవుల వెలుగులో రూపొంది దేశముల్ వాసిగాంచి 1000 ఏళ్ల నుండి విలసిల్లు నా భాష దేశ భాషలందు తెలుగు లెస్స. ఘనమైనటువంటి ఈ భాషను కాపాడుకోవడానికి మహాసభ స్ఫూర్తితో అందరం ప్రయత్నిద్దాం. ధన్యవాదాలు. నా పేరు శోభా దేశపాండే అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను సెయింట్ జార్జెస్ డిగ్రీ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేను 3 భాషలలో కవితలు రాస్తాను. తెలుగు, మరాఠీ, హిందీలో రాస్తాను. పెద్ద స్టేజ్లలో చెప్పడం జరిగింది. ఈరోజు మన 6వ ప్రపంచ సభలకు వచ్చానండి. చాలా ఆనందకరమైంది. ఎందుకంటే చాలా దేశాల నుండి, మన వేరే ప్రాంతాల నుండి వచ్చారు. చాలా అందరు పెద్దవాళ్ళని కలిసి ఆనందంగా ఉంది. అసలు కవిత కంటే అందరినీ కలవడం ఆనందంగా ఉంది. అయితే మన పిల్లలకి ఏంటంటే ఇంగ్లీష్ చెప్తే బాగుంటుంది, ఇంగ్లీష్ మాట్లాడితే బాగుంటుంది, ఫ్యాషనబుల్ అన్నట్టు ఉంటుంది. కానీ తల్లి భాష అమ్మ అని పిలుపులో చాలా బాగుంటుందండి. అంటే మాతృభాషలో మాట్లాడితే వాళ్ళు ఫ్లూయెన్స్గా, అంటే మంచిగా మాట్లాడగలరు, వాళ్ళ భావాలను చెప్పగలరు, మంచిగా ఉంటుంది. అందుకని పిల్లలకి మన సంస్కారం అనేది నేర్పాలి అని నేను అనుకుంటాను. అనడం కాదు, నేను నేర్పిస్తాను. ఎందుకంటే నేను ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను కనుక పిల్లలలో జాగృతి చేస్తాను. దేశం గురించి కూడా వాళ్ళలో జాగృతి చేస్తానండి. నా శీర్షిక జీవితం అంటే. నేను ప్రేరణాదాయకం రాస్తాను ఎక్కువ. జీవితం అంటే గులాబీ పువ్వు, జీవితం అంటే గులాబీ పువ్వు, ఎప్పుడు రాలుతుందో తెలియదు మనకు, ఎప్పుడు రాలుతుందో తెలియదు మనకు. ప్రతి క్షణం ఆనందం, ప్రతి క్షణం ఆనందం, ఆనందంలో పరమానందం, ఆనందంలో పరమానందం. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే అంతా దుఃఖం, విడిపోతే అంతా దుఃఖం. ఈర్ష్య దేశాలకు దూరం, ఈర్ష్య
ద్వేషాలకు దూరం మన ఆరోగ్య లాభం. మన ఆరోగ్య లాభం. ప్రేమానురాగాలను పంచుదాం, ప్రేమానురాగాలు పంచుదాం. నలుమూలల శాంతిని చాటుదాం, నలుమూలల శాంతిని చాటుదాం. పెద్దలను పిన్నలను గౌరవిద్దాం, పెద్దలను పిన్నలను గౌరవిద్దాం. భావితరాలకు మార్గదర్శకులవుతాం, భావితరాలకు మార్గదర్శకులవుతాం. ఈ జీవిత ప్రయాణం ఊహించని మలుపులను చూపిస్తుంది. ఈ జీవిత పయనం ఊహించని మలుపులను చూపిస్తుంది. ఎదురు చూడని ఎన్నో కొత్త అనుభవాలను దరిచేస్తుంది. ఎదురు చూడని ఎన్నో కొత్త అనుభవాలను దరిచేస్తుంది. జరిగింది గతం, జరిగింది గతం, జరుగుతున్నది నాటకం, జరుగుతున్నది నాటకం. ఆరోగ్యవంతమైన నీ జీవితం, ఆరోగ్యవంతమైన నీ జీవితం. రోగికి అమృత తుల్యమైన స్వప్నం, రోగికి అమృత తుల్యమైన స్వప్నం. నీ మోముపై చిరునవ్వు కనిపించడం, నీ మోముపై చిరునవ్వు కనిపించడం. విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. నీ మోముపై చిరునవ్వు కనిపించడం విషాదగ్రస్తులకు దివ్యమైన స్వప్నం. కష్టం వస్తే కృంగిపోవడం, కష్టం వస్తే కృంగిపోవడం. చావు వస్తే భయపడిపోవడం, చావు వస్తే భయపడిపోవడం. కష్టాన్ని ఆనందించుతూ ఉండడం, కష్టాన్ని ఆనందించుతూ ఉండడం ఎదుటివాడికి ప్రేరణాదాయకం, ఎదుటివానికి ప్రేరణాదాయకం. అసంతృప్తికరమైన జీవితం వ్యర్థం, అసంతృప్తికరమైన జీవితం వ్యర్థం. కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం, కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యం. పిల్లల పాపలతో ఇల్లు కలకలలాడడం, పిల్ల పాపలతో ఇల్లు కలకలలాడడం. స్వర్గంలో ఉన్నంత ఆనందం, స్వర్గంలో ఉన్నంత ఆనందం. ఎక్కడ నీ జీవితం, ఏది నీ జీవితం, ఏది నీ అంతం, ఏది నీ మృత్యు, అంతా మనలోనే ఉంది. మనమందరం మన దాంట్లో చూసుకోవాలండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మేము ఇప్పుడు చెప్పబోయే వాళ్ళం మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ జిల్లెలమూడి బాపట్ల జిల్లా నుండి వచ్చాము. ఇక్కడ విజయవాడలో జరగబోతున్న 6వ ప్రపంచ రచయితల మహాసభలకు విచ్చేసాము. దీనిలో భాగంగా మేమందరము పద్య రచన మీద అవగాహన కోసము విజయవాడ వచ్చాము. దీని వలన పద్యాలు ఎలా రాయాలో తెలుసుకున్నాము. మధ్యాహ్నం జరిగే తరగతుల్లోని గణాలు పద్య ఒక అవగాహన గురించి తెలిపారు. ఇంకొక మహోదయ అవధాన ప్రక్రియ గురించి తెలిపారు. అవధానంలో ఉండే లక్షణాలు మరియు అవధానం ఏ విధంగా ఉంటుందో వంటివి మంచి అంశాలు చెప్పారు. గురజాడ రాజేశ్వరి గారు మహోదయ చేత పద్యాల గణాలు మరియు లక్షణాలను గురించి వివరించారు. ఇంతటి అవకాశం ఇచ్చిన ఈ మహాసభలకు మా యొక్క కళాశాల తరపు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ధన్యవాదం. పేరు ఎస్ దేవి. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాను. ఇప్పుడు పద్యం పాడబోతున్నా. నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌలి పరిసర్పిత పించమువాడు నవ్వులా జల్లెడు మోమువాడకడు చల్వల మాదతనంబులు దోచెనోయి మలియలారా మీ పొదల మాటుల నేడు కదమ్మ చెప్పరే. ధన్యవాదాలు. మేము జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజ్ నుంచి వచ్చాము. నా పేరు ఎన్ ప్రణతి. ఈరోజు వ్యాసరచన అవగాహన కొరకు ప్రపంచ 6వ రచయితల సంఘం సదస్సుకు ఇక్కడికి వచ్చాము. ఈరోజు మాకు వ్యాసరచన మీద చాలా అవగాహన కలిగింది. అసలు వ్యాసాన్ని ఏ విధంగా రాయాలి, ఎలా ఉండాలి అనేది మాకు చాలా బాగా చెప్పారు. నిర్వాహకులు కూడా మాకు ఎంతో అర్థమయ్యే విధంగా చెప్పారు. వారందరికీ ధన్యవాదాలు. నా పేరు ఐ రమ్య. మేము జిల్లెలమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాము. కేబిఎన్ కాలేజ్లో మాకు వచన కవిత్వంపై శిక్షణ ఇచ్చారు. 6వ ప్రపంచ రచయితల సంఘం గురించి మాకు డాక్టర్ బి శైలజ గారు చాలా చక్కగా మాకు వివరించారు. వచన కవిత్వంపై మేము ఎలా రాయాలి ఏంటి అనేది చాలా చక్కగా మాకు వివరించారు.
ఇంతటి చక్కటి అవకాశాన్ని మాకు కలిగించినందుకు ఈ నిర్వాహకులకు మా స్టాఫ్ మెంబర్స్కి అందరికీ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నా పేరు కే చందు. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి వచ్చాను. నేను ఇప్పుడు కవిత చెప్పబోతున్నాను. ఇది బాల్యంలోనే అమ్మ కడుపులో శిశువుల్ని చంపేస్తున్నారు, దానిపైన కవిత. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు లాగి పెట్టి నాన్న అమ్మ చెంప మీద కొట్టినప్పుడు నాకు అర్థమైంది నేను ఎవరిని అని. నేను ఒక స్త్రీని, నేను ఒక నిషిద్ధ జీవిని. మొన్న నా చదువు నిషిద్ధం, నిన్న నా నవ్వు నిషిద్ధం, నేడు నా బ్రతుకే నిషిద్ధం. నా పేరు ఎల్ మృదుల. నేను మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల కూడా చక్కగా అర్థమయ్యే విధంగా చక్కగా తెలియచేశారు. ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమం నిర్వాహకులకు కూడా మా కళాశాల తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హోమాత. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. దక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. దృష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో దుష్టులు కారండి. దృష్టులు భ్రష్టులు అమ్మ దృష్టిలో దుష్టులు కారండి. సృష్టిదని సమ దృష్టిదనని స్పష్టపరిచెనమ్మా. దృష్టిదనది సమ దృష్టిదనదని స్పష్టపరిచెనమ్మా. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. పాపులు బతులు అమ్మ దృష్టిలో పాపులు కారండి. పాపులు బతులు అమ్మ దృష్టిలో పాపులు కారండి. పాపులైన పసి పాపలే తనకను పాపాలన్నదండి. పాపులైన పసి పాపలే తనకను పాపాలన్నదండి. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. కులమాత గుణగాన భేద మేరు గాని గుణవతి మాయమ్మ. కులమాత గుణగాన భేద మేరు గాని గుణవతి మాయమ్మ. కూడు మెలిగిన కీడు తొలుగు నన్ను కుందనపు బొమ్మ. కూడు మెలిగిన కీడు తొలుగు నన్ను కుందనపు బొమ్మ. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మొక్కిన వారికి మొక్కని వారికి మోక్షమిచ్చు తీరు. దక్కిన వెల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు. మా తల్లి తీరు వేరు, మా తల్లి తీరు వేరు. ధన్యవాదం.